Today we have the Yamaha FZS F5 హైబ్రిడ్ వేరియంట్. అసలు హైబ్రిడ్ అంటే ఏంటి? నార్మల్ V4 తో కంపేర్ చేసుకుంటే దీంట్లో డిఫరెన్సెస్ ఏమున్నాయి? ఈ బైక్ పైన 1,67,000 పెట్టడం వర్తా కాదా? అండ్ ఇదే ప్రైస్ రేంజ్ లో మనకి ఇంకా బెటర్ ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా లేవా అనేది ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. దీంట్లో టోటల్ గా మనకి 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకొని ఫ్రంట్ నుంచి ఏమున్నాయో ఇన్ డీటెయిల్ గా పాయింట్ టు పాయింట్ అయితే చెప్తాను. ఇక్కడ మనకి హెడ్ లైట్ సైడ్ లో 2 DRLs అయితే ఉన్నాయి. అండ్ సెంటర్ లో మనకి రిఫ్లెక్టర్ బేస్డ్ LED హెడ్ లైట్ ఉంది. అండ్ ఇక్కడ నంబర్ ప్లేట్ బ్రాకెట్ తో పాటు మనకి ఇండికేటర్స్ అనేది నార్మల్ బైక్స్ లో సైడ్ లో ఉంటాయి, బట్ దీంట్లో ఇన్బిల్డ్ అయితే ఇచ్చారు. ఇండికేటర్ ఆన్ చేసుకుందాం ఫస్ట్ అయితే. అండ్ దీని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్బిల్ట్ ఇచ్చారు కాబట్టి నార్మల్ ఇండికేటర్స్ లాగా తొందరగా విరిగిపోయే ఛాన్స్ అయితే లేవు. దీంట్లో ట్యాంక్ పైన FZS ఒక 3D బ్రాండింగ్ అనేది ఇచ్చారు. అండ్ రియర్ సెక్షన్ లో చూసుకుంటే ఇంతకు ముందు మనకు MT-15 లో అయితే టైల్ లైట్ ఉంది కదా, అలాంటి LED టైల్ లైట్ తో పాటు LED ఇండికేటర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇన్బిల్డ్ అయితే రావట్లేదు దీంట్లో. అండ్ ఈ బైక్ లో మనకి TFT మీటర్ ఇచ్చిన తర్వాతనే MT-15 లో కూడా సేమ్ మీటర్ అనేది యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ అజార్డ్ స్విచ్ కూడా ఇచ్చారు కాబట్టి మనకి సేఫ్టీ పరంగా చాలా యూజ్ అవుతుంది ఎమర్జెన్సీలో. అండ్ ఈ బైక్ లో మెయిన్ హైలైట్ ఏదైనా ఉంది అంటే దీని యొక్క సస్పెన్షన్, బ్రేక్స్, ఇంకా మనకి టైర్స్ అన్నమాట. అండ్ యమహా వాళ్ళు అయితే ఎక్కడ కూడా సైజ్ అనేది మెన్షన్ చేయలేదు, బట్ ఒక 41 mm వరకు అయితే ఉండొచ్చు. అండ్ బ్లూ వీల్స్ లో చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ లో 282 mm డిస్క్ బ్రేక్ ఉంది విత్ సింగిల్ ఛానల్ ABS. అండ్ ఫ్రంట్ నాన్ రేడియల్ టైర్ వస్తుంది, రియర్ లో రేడియల్ టైర్ వస్తుంది. ఫ్రంట్ అనేది 100/86 and 17 inch వీల్ ఉంది. అండ్ కంపెనీ గురించి మాట్లాడితే సియట్ మనకి జూమ్ టైర్స్ అన్నమాట ఇవి. అండ్ ఈ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ టైర్స్ అన్నమాట ఇవి. బ్రేకింగ్ పరంగా కూడా చాలా బాగుంటది. అండ్ ఇందులో 149cc సింగిల్ సిలిండర్ 2 valve ఇంజన్ ఉంటుంది. అండ్ పవర్ అండ్ టార్క్ చూసుకుంటే దీంట్లో 12.4 PS పవర్ అలాగే 13.0 Nm టార్క్ వస్తుంది. ఈ సెగ్మెంట్ లో కొద్దిగా మనకి అండర్ పవర్డ్ అనిపించచ్చు, బట్ ఇంజన్ అనేది దీంట్లో మెయిన్ హైలైట్ అన్నమాట. చాలా రిలయబుల్ అండ్ స్మూత్ ఇంజన్ స్మూత్నెస్ లో మనకి యమహాని, హోండాని అలాగే సుజుకిని వేరే బ్రాండ్స్ అయితే బీట్ చేయలేవు. అండ్ 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంది. ఇక్కడ 13 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. అండ్ మైలేజ్ గురించి మాట్లాడితే వీళ్ళు క్లెయిమ్ చేసేది 60 kmpl, కానీ ఆన్ అండ్ యావరేజ్ గా మనకి 45 to 55 kmpl మధ్యలో వస్తుంది. అండ్ 790 mm సీట్ హైట్ ఉంది. 5'4" ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ 7 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ మనకి మోనోషాక్ అబ్జర్వర్ అయితే రియర్ లో ఉంది. అండ్ ఇక్కడ V3 ఇంకా V4 లో ఉన్నట్టు సేమ్ ఎగ్జాస్ట్ అనేది దీంట్లో ఉంది. 220 mm డిస్క్ బ్రేక్ తో పాటు సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ ఉంది. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఇచ్చారు. ఈ బైక్ ప్రొడ్యూస్ చేసే పవర్ కి ట్రాక్షన్ కంట్రోల్ అనేది అవసరం లేదు, బట్ ఇచ్చారు కాబట్టి సేఫ్టీ అనేది యాడ్ చేస్తుంది. ఇక్కడ 140/60 R17 inch వీల్ అయితే ఉంది. ఇది కూడా సియట్ జూమ్ టైర్స్ అన్నమాట. ఈ సెగ్మెంట్ లో బెస్ట్ టైర్స్, బ్రేక్స్ ఇంకా సస్పెన్షన్ అనేది ఇదే మోటార్ సైకిల్ లో ఇచ్చారు. అండ్ సింగిల్ గ్రాబ్ హ్యాండిల్ ఉంది, సింగిల్ సీట్ ఉంది కాబట్టి ఫ్యామిలీ పరంగా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ పల్సర్ 150 తో కంపేర్ చేసుకున్నా కానీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అలాగే చాలా కంఫర్టబుల్ రైడింగ్ పోస్చర్ అనేది దీంట్లో ఉంది. అండ్ 5 స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది. ఇక్కడ సెంటర్ స్టాండ్ కూడా ఉంది కాబట్టి చైన్ లూబింగ్ లో మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. అండ్ ఇక్కడ మనకి హైబ్రిడ్ లో ఏంటంటే ఈ యూనిట్ అనేది కొద్దిగా డిఫరెంట్ గా వస్తుంది కంపేరింగ్ టు మనకి V4. సో దీంట్లో ఏంటంటే ఒక మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ అనేది ఉంటుంది. దీంట్లో ISG మోటార్ ఉంటుంది కాబట్టి దీని వల్ల మనకి ఆటో స్టాప్ అండ్ చార్జ్ సిస్టమ్ కానీ, అలాగే సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ, అలాగే మనకి ఇన్స్టాంట్ బూస్ట్ అనేది వస్తుంది పవర్ అనేది. అండ్ ఇక్కడ మల్టీవేట్ క్లచ్ అనేది వస్తుంది, కానీ క్లచ్ ఫీడ్బ్యాక్ అనేది చాలా లైట్ ఉంది. అండ్ MT-15 లో కూడా రీసెంట్ గా FA స్విచెస్ అండ్ కన్సోల్ అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్విచెస్ అనేది మనకు మీటర్ కంట్రోల్ చేయడానికి అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంజన్ కిల్ స్విచ్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ ఒకే దాంట్లో ఇచ్చారు. అండ్ ఐడ్లింగ్, స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అనేది ఆన్ ఆఫ్ చేయడానికి సపరేట్ కింద ఒక బటన్ అయితే ఇచ్చారు. సేమ్ లైక్ మనకు హీరోలో ఉన్న i3s టెక్నాలజీ లాగైతే వర్క్ అవుతుంది. ఒకసారి మనం మీటర్ కన్సోల్ అనేది చూసుకుందాం. యమహా బ్రాండింగ్ అనేది చూడడానికి చాలా ప్రీమియం గా అయితే ఉంది. ఇక్కడ పైన ఆటో స్టాప్ కానీ, అండ్ కింద న్యూట్రల్ లైట్ కానీ, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు కావాల్సిన ఇండికేషన్స్ అన్ని కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే మనకి టైం కానీ, RPM మీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ కానీ చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. అండ్ ఈ డౌన్ బటన్ ని మనం క్లిక్ చేస్తూ ఉంటే కింద ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ట్రిప్ F కానీ, మనకు ఇన్స్టాంట్ ఫ్యూల్ కానీ, అలాగే యావరేజ్ ఫ్యూల్, నెక్స్ట్ యావరేజ్ స్పీడ్, అండ్ ట్రిప్ టైం కానీ, అండ్ ఓడోమీటర్ అనేది దీంట్లో ఉంది. ఇక్కడ ట్రిప్ 1 కానీ, ట్రిప్ 2 కానీ, అలాగే ట్రిప్ F కానీ, మనకి ఇన్స్టాంట్ ఫ్యూల్ కానీ, ఇదే ఇన్ఫర్మేషన్ మనం పైన బటన్ యూజ్ చేసి కూడా చూసుకోవచ్చు. సేమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ కనిపించే రైట్ మార్క్ ని మనం క్లిక్ చేసినట్టయితే మనం మెయిన్ మెనూలోకి వెళ్ళిపోతాం. దీంట్లో మనకి మ్యూజిక్, నావిగేషన్ ఇవన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు. లైక్ మ్యూజిక్ లోకి మనం వెళ్ళినట్టయితే ఇక్కడ సాంగ్ పాజ్ కానీ, ప్లే కానీ, వాల్యూమ్ డౌన్ కానీ, అండ్ నెక్స్ట్ నావిగేషన్ అనేది ఉంది. దాని తర్వాత నోటిఫికేషన్ అనేది ఉంది. ఇంకా ఇక్కడ మనం వెదర్ అనేది కూడా చూసుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్ లోకి మనం వెళ్ళినట్టయితే ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ మనం ఆన్ ఆఫ్ చేయడానికి ఇక్కడైతే ఉంది. అండ్ పైన మీరు చూసుకోవచ్చు ఆన్ అయిన తర్వాత, ఆఫ్ అయిన తర్వాత మనకి ఎలా చూపిస్తుందో ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి షిఫ్ట్ ఇండికేటర్ అనేది ఉంది. దాంట్లో మనం ఎంటర్ అయిన తర్వాత షిఫ్ట్ ఇండికేటర్ కానీ, రెవ్ సెట్టింగ్ అనేది ఉంది. అండ్ బ్యాక్ వచ్చేసి మనం థీమ్ లోకి వెళ్ళినట్టయితే థీమ్ 2 అండ్ థీమ్ 1 రెండు అయితే ఉన్నాయి మనకు. సో ఒకసారి అప్లై అయితే చేద్దాం. నాకైతే థీమ్ 2 తో కంపేర్ చేసుకుంటే థీమ్ 1 అనేది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం సెట్టింగ్ లోకి అయితే వచ్చేద్దాం. అండ్ ఇక్కడ సెట్టింగ్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చినట్టయితే మళ్ళీ మనకి ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్ అనేది ఉంది. దాంట్లో మనకి డే, నైట్, ఆటో అండ్ బ్రైట్నెస్ అనేది మాన్యువల్ గా సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనకి క్లాక్ సెట్టింగ్ కానీ, యూనిట్ కానీ, అలాగే ఇన్ఫర్మేషన్ రీసెట్ చేయడానికి అయితే ఉంది.
అండ్ మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోతే సెట్టింగ్స్, మ్యూజిక్, నావిగేషన్, నోటిఫికేషన్, వెదర్ అలాగే సెట్టింగ్ అనేది దీంట్లో అయితే ఉన్నాయి. అండ్ ఈ బైక్ యొక్క వెయిట్ అనేది 138 కేజెస్ ఉంది కాబట్టి చాలా లైట్ అనిపిస్తది. అండ్ మీరు లాంగ్ ట్రావెలింగ్ చేసినా కూడా మనకు ఎటువంటి ఇష్యూ అనేది దీంట్లో ఉండదు. చాలా కంఫర్టబుల్ రైడింగ్ పోస్చర్ ఉంటది. అండ్ ఇది ఫస్ట్ హైబ్రిడ్ మోటార్ సైకిల్ అన్నమాట. దీంట్లో మనకి ఏంటంటే ఒక ఐఎస్డి స్టార్టర్ జనరేటర్ అనేది ఉంటది. లైక్ ఇంటిగ్రేటర్ స్టార్టర్ జనరేటర్ అన్నమాట. దాంట్లో ఏంటంటే మనకి సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ గానీ, అలాగే స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ గానీ, అండ్ అలాగే మనకి ఇన్‌స్టాంట్‌గా పవర్ బూస్ట్ అయ్యేలాగా ఇది మనకి యూజ్ అవుతది. సో రీసెంట్‌గా మనం టీవీఎస్ రైడర్‌లో ఐగో అసిస్ట్ అనేది చూసాం గదా! అలాగే దీంట్లో మనకి మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ అనేది ఉన్నది. సో బ్యాటరీలో మనకి పవర్ అనేది స్టోర్ అయిన తర్వాత మనం ఇన్‌స్టాంట్‌గా మనం థ్రాటిల్ అనేది ఇచ్చినప్పుడు బ్యాటరీ నుంచే మనకు ఇన్‌స్టాంట్‌గా టార్క్ అనేది వస్తది. మెయిన్‌గా మనము ఎవరినైనా ఓవర్‌టేక్ చేస్తాం గదా! ఆ టైంలో మనకి ఇన్‌స్టాంట్‌గా ఒక పికప్ లాంటిదైతే వస్తది. అలాంటి టైంలో మనకి పెట్రోల్ అనేది యూజ్ కాదు కాబట్టి కొద్దిగా మైలేజ్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో మనం V3తో కంపేర్ చేసుకుంటే మేజర్‌గా డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో TFT మీటర్ కన్సోల్ వస్తది. స్విచెస్ అనేది టోటల్‌గా మనకి న్యూ స్విచెస్ అండ్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ వస్తది. సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ వస్తది. అండ్ మనకి ఇన్‌స్టాంట్‌గా పవర్ అనేది బూస్ట్ అవుతది. అండ్ సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అనేది ఉంది. ఇదే మనకి మేజర్ డిఫరెన్స్ అన్నమాట. మరి 1,67,000 పెట్టి ఈ మోటార్ సైకిల్ కొనడం వర్తా కాదా అని అంటే, ఈ మోటార్ సైకిల్‌తో కంపేర్ చేసుకుంటే ఇంకా అపాచీ 160 అనేది వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్. మనకి ఇదే ప్రైస్ రేంజ్‌లో ఏందంటే 160 అనేది వస్తుంది. దాంట్లో 4 వాల్వ్ ఇంజిన్, ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉంది. అండ్ 17.5 PS పవర్ వస్తది. అలాగే 3 రైడింగ్ మోడ్స్ అనేవి ఉన్నాయి దాంట్లో. మీకు మంచి వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్ కావాలంటే డెఫినెట్‌లీ అపాచీని అయితే కన్సిడర్ చేయండి. ఎందుకంటే దాంట్లో టెక్ అయితే చాలా లోడెడ్ ఉంది. పర్ఫార్మెన్స్ ఉంటది. అలాగే ఫ్యామిలీ కంఫర్ట్ కూడా ఉంటది. సో ఎవరికైతే మెయిన్‌గా ప్రైస్ ఎక్కువైనా పర్లేదు. మాకు 150 సీసీలోనే ఒక బైక్ కావాలి. మెయిన్‌గా మాకు స్మూత్ అండ్ రిలయబుల్ ఇంజిన్ ఉండాలి. లైట్ వెయిట్ ఉండాలి. కంఫర్టబుల్ రైడింగ్ పోస్చర్ ఉండాలి. అండ్ ఎక్కువగా మేము సిటీలోనే తిరుగుతాము. మాకు మైలేజ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. కంఫర్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అలాగే బెస్ట్ టైర్స్ ఇంకా సస్పెన్షన్‌తో పాటు బ్రేక్స్ అనేది ఉండాలి అనుకుంటే మీరు హైబ్రిడ్ మోడల్‌ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ హైబ్రిడ్ అనేది వద్దు అనుకుంటే మీరు FZ V4 గానీ, FZ Rev గానీ తీసుకోవచ్చు. ఇంకా తక్కువ ప్రైస్‌లో వస్తుంది.